నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్టు గోవింద్ రెడ్డికి అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు. కూటమి అభ్యర్థులు గెలిపే మా లక్ష్యమని వరపుల తమ్మయ్య బాబు, బుల్లితెర నటుడు ఇంద్రనీల్. ప్రతిపాడు మండలంలో ప్రచారంలో దూసుకుపోతున్న చిన్న శంకర్లపూడి సర్పంచ్ ఏపురి రామారావు. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ కి కంచుకోట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాయదుర్గం నియోజకవర్గం గ్రామంలో అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు. బొమ్మనహాల్ మండలం పరిధిలోని గోనెహాల్ శ్రీధరగట్ట గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన మెట్టు గోవింద్ రెడ్డి ఈ సందర్భంగా ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, అనంతపురం ఎంపీ అభ్యర్థిగా శంకర్ నారాయణని, రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీసీ చంద్రశేఖర గారికి, ప్రతి ఒక్కరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కామెడీ వీరాన్నను కూడా స్వాగతం పలికినందుకు సోమవారం ఎలక్షన్ జరుగుతుంది. కురుక్షేత్ర యుద్ధం ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం. యుద్ధంలో ఎవరు గెలుస్తారు? ధర్మమే గెలిచింది. ధర్మం ఎవరు గెలిపోతుంది? జగన్ మాడిపోతుంది. జగన్ మాడిపోతుందంటే ధర్మాన్ని గెలిపించాలంటే ముందు కూడా దేవుడిని గెలిపించారు. కాబట్టి అమ్మ తల్లి మీకందరికీ ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, ఆసనం ఇస్తున్నాడు, విద్యా జీవన మన పిల్లలకి పోతే జగనన్న గవర్నమెంట్ మంచి ప్రయోజనాలు. అదేవిధంగా వైద్యపరంగా కూడా ఇన్సూరెన్స్ 5 లక్షలు ఉంటే దాన్ని 25 లక్షలు చేసి ప్రతి పేదవాడు కూడా ఎవరు కూడా డబ్బులు లేకుండా చనిపోకూడదని 25 లక్షలు ఇచ్చి తిరుగుంటే ఈ పథకాలు అందాలన్నా ఏమ్మా అన్ని ఎవరు కావాలమ్మా? ఎవరుంటే ఇన్ని పథకాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏమే ఫ్యాన్ మనమందరం కూడా మనమందరం ఈ పథకాలు ఉందంటే 500 బాగుండాలంటే ఫ్యాన్ ఎట్టు తిన్నప్పుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ఓట్లని కూడా 2 ఓట్లు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యేకి, ఎంపీకి 2 ఓట్లు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డిని 2వసారి సీఎంఏ చేసి ఈ పథకాలన్నీ పోల్చుకుంటే, కాళ శ్రీనివాసులతో పోల్చుకుంటే ఏమిట్లా సమర్థుడంటే ఆయన మాత్రం ఇసుక దోపిడీ, గర్సు దోపిడీ, అవినీతి పరిపాలన, అక్రమ ధనార్జన చేసే దాంట్లో మాత్రం అసమర్థుడు అని చెప్పినట్లు ఆయనే దాంట్లో సమర్థుడు. ఈయన ప్రజల సొమ్ము దోసుకునే పరిస్థితుల్లో లేడు. ఈయనకు ఆ కర్మ పట్టలేదు, ఆ అవసరము లేదు. ఆయన ఎక్కడి నుంచో వచ్చి మారుతి గారు చెప్పినట్లు ఏదో ఒక మంచివాడు. కూటమి అభ్యర్థులు గెలిపే మా లక్ష్యమని ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, బుల్లితెర నటుడు ఇంద్రనీల్ ప్రతిపాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని భద్రవరం గ్రామంలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు, బుల్లితెర నటుడు ఇంద్రనీల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు, నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య పరిష్కారం, రైతాంగానికి పూర్తి స్థాయిలో నీరందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరు కూటమి అభ్యర్థులు అయిన కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ ను గాజు గ్లాసు గుర్తుపై, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరిపుల సత్యప్రభను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్, మండల ఉపాధ్యక్షుడు పలివెల వెంకటేష్, వరుపుల సాయికిరణ్, ఎర్రంశెట్టి దుర్గప్రసాద్, బొట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నమస్కారం అండి. నేను నాకు బాగా పరిచయస్తులు వరుపుల రాజా గారు, ఆయన సతీమణి వరుపుల సత్యప్రభ గారు కూడా పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. ఆవిడకి ప్రచారం కోసం నేను వచ్చానండి. నేను చూశాను పత్తిపాడులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది. ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశారో నాకు నిజంగా అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పుడైనా సరే మనం కళ్ళు తెరిచి మంచి నాయకుడిని ఎన్నుకుంటే కనుక మనందరికీ మంచి జరుగుతుంది. దట్స్ ఇట్. నేను చెప్పగలిగేది అంతే. అందరు దయచేసి యూత్ అందరు కూడా జనసేన అని గట్టిగా ఒక్కసారి అనండి ప్లీజ్. దయచేసి ఆ నాయకుడు వస్తే కనుక మనందరికీ మంచి జరుగుతుందండి. దయచేసి అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వరుపుల తమ్మయ్య బాబు, ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్. ఈ రోజున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామంలో ఈ రోజున జన సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపి గడప గడపకు కూడా సైకిల్ గుర్తుని గాజు గ్లాసుకి ఓటు వేయమని అభ్యర్థిస్తూ తిరుగుతా ఉన్నాం. అందులో భాగంగా మరి ప్రఖ్యాత సినీ నటులు, టీవీ నటులు కూడా అయినటువంటి ఇంద్రనీల్ గారు ఈ రోజున ఈ యొక్క మేషాల రాజు గారు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఆయన ఈయన చిరకాల మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, ఆయన మీద అభిమానం కొద్ది కూడా ఈ రోజున ఈ గ్రామంలో ప్రచారానికి వచ్చినటువంటి ఇంద్రనీల్ గారికి మేమందరం కూడా అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజున ఈ యొక్క ప్రతిపాడు నియోజకవర్గంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి అనేక గ్రామాలు ఉన్నాయి. అలాగే ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధికి నోచుకునే గ్రామాలు కానివ్వండి, అనేక పరిశ్రమలు కానీ చాలా విధంగా ఉండిపోయినవి. ఇవన్నీ కూడా మనం సాధించుకుని మన నియోజకవర్గం అభివృద్ధిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతిపాడు నియోజకవర్గంలో సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాలి. అలాగే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారికి సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు, ఆయన కూడా ఈ గాజు గ్లాసు గుర్తు మీద నెంబర్ 9 మీద ఓటు వేసి మనం గెలిపించుకుంటే మన కాకినాడ పార్లమెంట్ లో అపారమైన ఖనిజ లవణాలు ఉన్నాయి. ఆ నిధులన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించి ఇక్కడ యువతకు మంచి మంచి పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా కార్యక్రమం మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా తీసుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అపారమైన తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి, పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని కూడా పరిపాలించినటువంటి మంచి మేధస్సు గల నాయకుడు ఆయన. అటువంటి నాయకత్వంలో ఈ రోజున మళ్ళీ మన కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామం, ప్రతి మండలం కూడా బాగుపడుతుంది. అందులో భాగంగా మన ప్రతిపాడు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని కూడా మనం రోడ్లు, రహదారుల సౌకర్యాలు కల్పిస్తాం. అన్ని గ్రామాలకి కూడా సాగునీరు, తాగునీరు అందించే విధంగా పుష్కర, గోదావరి, పోలవరం ఎత్తిపోతలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఈ నియోజకవర్గానికి సాధిస్తామని చెప్పేసి సత్యప్రభ గారి తరఫున, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి తరఫున మీ అందరికీ హామీ ఇస్తూ, మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని, నిత్యం మీ మనిషిని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా ఒక ఓటు నెంబర్ 9 మీద గాజు గ్లాసు గుర్తు మీద వేయండి ఎంపీకి. అలాగే ఒక ఓటు నెంబర్ 3 సైకిల్ గుర్తు మీద వేయండి ఓటు, అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సత్యప్రభ గారికి. కాబట్టి మీరందరూ కూడా మనకు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మే 13వ తారీఖును ఉపయోగించుకొని ఈ రాక్షస పాలన నుంచి మనం విముక్తి కలిగేలాగా ఒక మంచి ఆదర్శపాయమైన పాలనలోకి మనం వెళ్ళి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే విధంగా మీరందరూ సహకరిస్తారని కోరుతూ, వరపుల సుబ్బారావు ఎమ్మెల్యేగా, చలమల శెట్టి సునీల్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం మా లక్ష్యమని ప్రచారంలో దూసుకుపోతున్న చిన్నశంకర్లపూడి సర్పంచ్ ఏపురి రామారావు, కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలోని చిన్నశంకర్లపూడి గ్రామంలో వైసీపీ అభ్యర్థులు వరపుల సుబ్బారావు, చలమల శెట్టి సునీల్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ ఏపురి రామారావు, ఆయన సతిమణి ఏపురి నాగమణి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి డమ్మీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసే విధానాన్ని ఓటర్లకు తెలియపరిచారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి వైసీపీ పార్టీపై ముక్కుమడి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని, కానీ ప్రజలు వైసీపీ అభ్యర్థులను గెలిపించుకునేంత వరకు మేము నిద్రపోమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నువ్వు ఒక్కలేకపోతే పెన్షన్ 3500 పెంచారు. పథకాలను చెప్తాను. ఓటు 2 ప్యాన్లకు వేయాలి. ఓటు గురుకుల సుబ్బారావుకి ఓటు, సలమచండి సునీల్ గారికి ఓటు, ఎంపీ గారికి ఓటు, ఎమ్మెల్యే గారికి ఓటు, గురుకుల సుబ్బారావుకి ఓటు, దాని గుర్తుగా ఓటు. ఇది నవరాత్రాల ముందు నవరాత్రాలు ఇచ్చాడు 9 మనకి, మళ్ళీ అది 9 మళ్ళీ ఎక్కువ రేటు చెప్తానని మళ్ళీ పెంచాడు. ఇవి నమ్మకంగా మీ ఇంటికి వచ్చి మాటలు ఇవి కూటమినే 5-6 జట్టు కట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు మొత్తం 5-6 జట్టు కట్టి ఒంటిగాడి మీద ఒక్కడమే పడుతున్నారు జగన్ గారి మీద. ఏపూరు రామారావు నా పేరు. సునీల్ గారు ఎంపీగా గెలాలని, అలాగే ఎమ్మెల్యే గారు అయిన వరుపుల సుబ్బారావు గారు కూడా భారీ మెజార్టీతో గెలిచేలాగా ప్రయత్నం చేస్తూ ప్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పి ప్రతి ఇంటికి గడప గడపకి మనిషికి చెప్పుకుంటూ ప్రసారాలు చేసుకుంటూ మళ్ళా జగనన్నే మనకు రావాలా, ఆయన వస్తేనే మళ్ళా నవరత్నాలు 9 పథకాలు సాగు అవుతాయి. 9 కాదు, అన్నయ్య కన్నా ఎక్కువ చేసే 100% పథకాలు చేసి ఉన్న వ్యక్తి ఎవరన్నంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆంధ్ర కింగ్ కింద తయారైన మహా వ్యక్తిని మళ్ళా రాబోయే రోజుల్లో గెలిపించుకోవడం గురించి ప్రతి ఇంటికి తిరిగి ఒక్కొక్క గడపకి 2-3 సార్లు తిరిగి మళ్ళీ 5-6 సార్లు తిరిగే అవకాశం ఇస్తూకుంటా చెప్పుకుంటా జగన్ గారు సీఎం అవ్వాలని, అలాగే సునీల్ గారు ఎంపీగా 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలాలని, అలాగే వరుపుల సుబ్బారావు గారు ఎమ్మెల్యేగా భారీ 25,000 ఓట్ల మెజార్టీతో రావాలని చెప్పి కృషి చేస్తూ అంత శ్రమపడి తిరుగుతా ప్రతి ఓటర్ని కూడా వినయంగా చెప్తా ప్యాన్ గుర్తుకే మీరు ఓటు వేయాలమ్మా అని చెప్పి 2 ఓట్లు ప్యాన్ గుర్తుకే వేయాలా, ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి వేసుకుంటూ చెప్పుకుంటూ ఇలా వేయాలమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా బల్ల గుర్తున్నట్టు చెప్పుకుంటూ చేస్తున్నాము. మా సేవ ఫలించి తప్పగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఎంపీ గారు, అక్కడ జగన్ గారు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి ఆశిస్తూ తిరుగుతున్నామండి. చింతలపూడి సర్పంచ్. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ కి కంచుకోట సాధారణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి మంచి మెజార్టీ వచ్చింది. వరుణుడు కూడా వర్షపు జల్లుతో ఆశీర్వదించాడు. గతంలో ఆగిపోయిన పథకాలు అన్నింటినీ కొనసాగిస్తాం. 7,624 కోట్ల రైతులకు ఇవ్వాలని భావించాం. రైతుల ఖాతాలో నగదు జమ చేశాం అనుకుంటే కొంతమంది ఫిర్యాదులు చేశారు. ఈసీ ఆదేశాల వలన రైతులు ఖాతాలో నగదు జమ చేయలేకపోయాము. భాజపా భారస చెప్పే అసత్య ప్రచారాలను నమ్మకండి. భారస భాజపాలకి 1-2 సీట్లు వస్తే నయమే. కాంగ్రెస్ కి 14 సీట్లు రాబోతున్నాయి. ఎక్కడైనా విద్యుత్ అంతరాయం కలిగిన వెంటనే మరమ్మతులు చేస్తున్నారు. నల్గొండ భువనగిరి ఎంపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. భాజపా భారస నేతలు సమయం వృధా చేసుకుంటున్నారు. భాజపా భారస నేతల ప్రచారం ఎక్కడ కనిపించడం లేదు. ఈ నెల 10న నెక్రికల్లో జరిగే బహిరంగ సభకు మల్లికార్జున ఖార్గే రాబోతున్నారు. మల్లికార్జున ఖార్గే సభను విజయవంతం చేయాలి. ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అన్ని ప్రజలకే పంచడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు మీరందరూ అవకాశం ఇచ్చారు. మీరు ఆశించిన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నాం. మనందరి సంస్కృతి రాష్ట్రంలో ఈ దేశంలో కూడా మహిళల్ని మనం మహాలక్ష్మిలాగా కొలుస్తాం. ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ తల్లులాగా చెల్లెల్లాగా మహాలక్ష్మిలాగా కొలవటమే కాదు, వాళ్ళు మహాలక్ష్మిలాగా నిలబడాలని ఎదగాలని కూడా ఆశించి పెద్ద ఎత్తున మేము వారికి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయటమే కాకుండా వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళలకి సంవత్సరానికి 20,000 కోట్ల లెక్క 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని డ్వాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలందరికీ
చేయాలని చెప్పి మీ ప్రజల ప్రభుత్వం ఈరోజు నిర్ణయం చేసిందని చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాను. మేము దీనికి సంబంధించి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ పిలిచి కొన్ని లక్షల మంది మధ్య మేము ఆ రోజు 7వ తారీఖు డిసెంబర్ లేని రుణాలు బకాయిలకు సంబంధించిన చెక్ని మహిళలకు అందించాం. అట్లాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నీళ్ల కోసం అయితే మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో, ఏ నిరుద్యోగ యువకుల కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో, వచ్చిన మరుక్షణం నుంచి ఒక్క రోజు కూడా వృధా చేయకుండా 3 నెలల్లోనే 30,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు అందించి ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకుల కోసం కట్టుబడి ఉందని చెప్పి మేము చాలా స్పష్టంగా చేసి చూపించాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తా అని చెప్పాం. నిరుద్యోగ యువకుల కోసం క్యాలెండర్ని ప్రకటిస్తా అని చెప్పాం, ప్రకటించాం. అట్లాగే నీటి పారుదల రంగానికి సంబంధించి ఏ నీళ్ల కోసం అయితే మనం తెచ్చుకున్నామో ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి మూసీ నది కాలువల మరమ్మతులు ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున చేయాలని ఆల్రెడీ మేము నిర్ణయం చేసి ప్రకటించడం కూడా జరిగింది. అట్లాగే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని త్వరితగతిన ప్రయారిటైజ్ చేసుకొని పనులు ప్రారంభించి పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చి తద్వారా సస్యశ్యామనం చేయాలని ఆలోచన చేశాం. అందుకోసం మా సంకల్పం అంతా కూడా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మహిళలు బాగుండాలని, యువత బాగుండాలని, రైతాంగ సోదరులు బాగుండాలని పెద్ద ఎత్తున మేము ఆలోచన చేస్తున్నాం. కాబట్టే ఇంత మండుటెండల్లో సైతం ఈరోజు కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించడం కోసమే ఈరోజు వరుణ దేవుడు కూడా కరుణించి చల్లటి జల్లుని ఈరోజు ఇక్కడ కురిపించి భువనగిరి శాసనసభ పార్లమెంటు నియోజకవర్గంలో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించడానికి శుభసూచకంగా ఈరోజు వర్షపు జల్లులు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో మనందరి మీద ప్రకృతి కూడా మన ఆస్వాదించినటువంటి విషయం కూడా మీ అందరికి చెప్పదలుచుకున్నాం. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెట్టు గోవింద్ రెడ్డికి అడుగడుగున అపూర్వ స్వాగతం పలుకుతున్న గ్రామ ప్రజలు, పార్టీ శ్రేణులు. కూటమి అభ్యర్థులు గెలిపే మా లక్ష్యమని వరపుల తమ్మయ్య బాబు, బుల్లితెర నటుడు ఇంద్రనీల్. ప్రతిపాడు మండలంలో ప్రచారంలో దూసుకుపోతున్న చిన్న శంకర్లపూడి సర్పంచ్ ఏపురి రామారావు. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ కి కంచుకోట, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.